రోల్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇవాళ యాజ్ ఆఫ్ నో వాళ్ళు నోటాతో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా నోటాలో పోటీ పడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు చచ్చిపోయి తెలుగుదేశం చచ్చిపోయే స్టేజ్లో ఉంది. ఆక్సిజన్ అవసరం, వెంటిలేటర్ మీద ఉంది. ఆ ఆక్సిజన్ సపోర్ట్ తెలుగుదేశం అధినేత జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇచ్చొచ్చారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ పార్టీని బతికించాల్సిన అవసరం బీజేపీకి ఏముంటుందండి? ఒకవేళ బతికిస్తే వాళ్ళ అధికారంలోకి వస్తే బీజేపీకి వచ్చే లాభం ఏంటి? మీరు అన్నట్టే వీళ్ళు ప్రచారం చేస్తే ఒకవేళ జగన్ పార్టీ బలహీన పడింది అనుకోండి, ఆ క్యాడరు, ఆ ప్రజలు, ఆ ఓటింగ్ అంతా కాంగ్రెస్కి వెళ్తారు కానీ బీజేపీకి వెళ్ళరు కదా. సో ఈ విషయం అప్పటి వెంకయ్య నాయుడు గారి నేతృత్వంలో వాజ్పేయి గారిని, అద్వానీ గారిని మోసపుచ్చుకోగలిగారు కానీ ఇప్పటి తరంలో ఇప్పుడున్న నాయకుల్ని మభ్యపెట్టలేరండి ఖచ్చితంగా. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే వాళ్ళు నెక్ టు నెక్ వచ్చారో ఇక్కడ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం అంతమైతేనే బీజేపీ పెరుగుతుంది, లేకపోతే కాంగ్రెస్ పెరుగుతుంది కదా. రైట్. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా నాకు అక్కడి నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ వచ్చిందని చెప్పుకుంటారు. గతంలో అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్తే 4-5 రోజులు కూర్చున్నా కానీ ఎవరూ కలవలా. ఊరికే ఈయన ఊరికే అక్కడ చెప్పుకోవటమే 10 మందికి ఏంటంటే నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది. రైట్. మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. రాజశేఖర్ గారు, ఈవేళ పొత్తులకి సంబంధించిన దాంట్లో అంటే తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఇట్లా డబుల్ డిజిట్కి పోటీ చేయడానికి సిద్ధపడుతుందా? వాళ్ళ క్యాడర్ ఒప్పుకుంటారా? ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలోనే 2-3 పోటీలు పడుతున్నటువంటి సిచ్యుయేషన్ నుంచి లేదు 1/3 ఇవ్వడానికి ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుంది అనుకుంటున్నారు? అదైతే నా వ్యక్తిగతంగా నేనైతే అది జరగదండి. అది ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాలు సంస్థాగతంగా బలోపేతమైన పార్టీ అప్ అండ్ డౌన్ చూస్తుంది. 2 సార్లు వరుసగా ఓడిపోయినా మళ్ళీ 3వ అధికారంలోకి వచ్చిన పార్టీ. అంటే కేడర్ గల పార్టీ, నాయకత్వం గల పార్టీ. అంటే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగల అభ్యర్థులు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే పొత్తులు అనివార్యం కాబట్టి పొత్తులు పెట్టుకుని ఈ రోజున మళ్ళీ ఆ పొత్తుల్లో మలగుల్లో పడే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇన్ని సీట్లు మనం ఎలా ఇస్తాము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు డబుల్ డిజిట్ మీద పోటీ చేస్తానికి సిద్ధపడుతుంది అంటే అసలు తెలుగుదేశం కేడరు దానికి సంసిద్ధంగా ఉంటారని అయితే మాత్రం నేనైతే అనుకోను. అంటే ఇప్పుడు 1/3 60 అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి 14 అన్నారు. సరే చివరిలో పోటీ 3 చోట్ల పెట్టినా 14 అనేది అప్పుడు లెక్క. ఈ దఫా వాళ్ళు సెంటర్లో పవర్లోకి వస్తారన్నప్పుడు ఇంకో 2 ఎక్కువ అడుగుతారు కానీ పర్లేదు మేము ఒక 4 తీసుకుంటాం అంటారు కదా. అప్పుడు వీళ్ళిద్దరు కలిపితే దగ్గరగా 75 కంపల్సరీగా అవసరం అవుతాయి కదా. అది తెలుగుదేశం సిద్ధంగా ఉంటుందా? ఇప్పుడు తిరుపతిరావు గారు చెప్పలేదు కానీ ఆయన విష్ణువర్ధరావు గారు చెప్పారు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, మేము కోరితే కనుక 50-50 అడుగుతా ఉన్నాడు ఆయన. మేము కనుక కూటమిలోకి వెళ్లాల్సి వస్తే తిరుపతిరావు గారు 50-50 అడుగుతాము అని చెప్పారు. కాబట్టి 15 సీట్లు 10 సీట్లు అనేది ఓవరాల్ గా ఏదైనా సరే 100 అబౌవ్ తెలుగుదేశం ఉంటుంది. అది దాని విష్ణువర్ధన్ ఎప్పుడో 3 అంకెల్లోనే తెలుగుదేశం పోటీ చేయడానికి సిద్ధపడుతుంది కానీ డబుల్ డిజిట్ లోకి తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధపడుతుంది నేనైతే అనుకోను. మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి, ఆర్థిక పరిస్థితి గల అభ్యర్థుల కన్నా ఈ రోజు కావాల్సింది ఆర్థిక పరిపుష్టి గల అభ్యర్థులు కావాలి.